జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నూనిపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ గౌడ్, ఖమ్మం జిల్లా పాల్వంచ గ్రామానికి చెందిన ప్రియాంకలు ఇద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. రఘునాథ్ గౌడ్ కు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు పట్టించుకోవట్లేదని ప్రియాంక చిన్నూనిపల్లి గ్రామానికి వచ్చి రఘునాథ్ గౌడ్ ఇంటి ముందు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసుకోబోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రియాంకను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఎస్సీ కులానికి చెందిన మహిళను కాబట్టే తనను పెళ్లి చేసుకోకుండా రఘునాథ్ గౌడ్ నిరాకరిస్తున్నాడని ప్రియాంక వాపోయింది. శాంతినగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రఘునాథ్ గౌడ్ పై చర్యలు తీసుకుని మా ఇద్దరికి పెళ్లి చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తామని గద్వాల్ డీఎస్పీ మొగలయ్య తెలిపారు. ఎవరు పరిచయం? ఆయన పేరేమి? రఘునాథ్ గౌడ్, చిన్నపల్లి చెందిన గట్టు మండలం, మాది భద్రాచలం పాల్వంచ. 3 years నుంచి మాకు పరిచయం ఉంది. 2 years బ్యాక్ మేము మ్యారేజ్ చేసుకున్నాం 2024లో. అతను ఏమన్నాడు, ట్రైనింగ్ అయిపోయి పోలీస్ జాబ్ వచ్చిందండి. ట్రైనింగ్ అయిపోయినాక పెళ్లి చేసుకుందామని అన్నాడు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్లో జాయిన్ అయినాక చేసుకుంటాడు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు చేసుకోను, నాకు వద్దు, మీ క్యాస్ట్ ఇది, మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మా అన్న వాళ్ళు తిడుతున్నారు వేరే క్యాస్ట్ అనేసి అని చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా నెంబర్ బ్లాక్ చేసి ఫోన్ కాంటాక్ట్లో లేకుండా వెళ్ళిపోయింది. వాళ్ళు గవర్స్ మాది ఎస్సీ క్యాస్ట్ అని, తక్కువ క్యాస్ట్. నాన్న మా అన్నలు ఒప్పుకోవట్లేదు అనేసి వాళ్ళ మేనమామ కొడుకు వీరేస్తో నన్ను కొట్టడం, వాళ్ళ ఇంటికి పోయి నన్ను కొట్టడానికి నన్ను కొట్టించింది. ఆపరేషన్ చేసుకొని పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళినా చేసేయండి. ఇట్లా అడిగినా కానీ మా వాళ్ళు ఎట్లా అంటే కాంటాక్ట్ వెళ్తాను, వేరే వాళ్ళ ద్వారా తెలుస్తుంది. నేను ఆ అమ్మాయి క్యాస్ట్ వేరు, ఆ అమ్మాయి తక్కువ క్యాస్ట్, నాకు ఆ అమ్మాయి వద్దు అనేసి చెప్తుంది. మా అమ్మట్లేదు అనేసి, నాకు ఓన్లీ క్యాస్ట్ తక్కువ క్యాస్ట్ అనేసి ఆ అబ్బాయి వద్దండి. ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు అంటే 2 years మేము ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ లానే ఉన్నాం. మా ఇంట్లో మా సైడు ఇటు సైడు. అతను శాంతినగర్ వేసేటప్పుడు కూడా రూమ్ చేసుకున్నప్పుడు నన్ను తీసుకెళ్ళేవాడు. భార్య భర్తలానే ఉన్నాం. అంటే ఓన్లీ ఇప్పుడు నేను ఎక్కడికి అంటే నేను గట్టు స్టేషన్కి వెళ్ళినా, నెక్స్ట్ ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళినా నాకు ఇంతవరకు టైం చూసుకుంటూ వచ్చా, నాకు ఏ న్యాయం జరగలేదు. అందుకనే సార్ చెప్తున్నా, నేను ఇన్ని రోజులు అతని భార్యలాగానే ఉన్నా. ఇప్పుడు అతని కేసు అయినా సరే అతని భార్యలాగానే నేను చచ్చిపోతాను. కేసు పెట్టినా నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళే కూర్చుంటా, అక్కడ వాళ్ళ కూర్చున్నంతల్లి. మొన్న 17th రోజు, ఈ నెల 17th రోజు గట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి శాంతినగర్లో పనిచేసే ఒక రఘునాథ్ అనే కానిస్టేబుల్ నన్ను నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి, ఇప్పుడు అడిగితే పెళ్లి చేసుకుంటలేడు అని నన్ను మోసం చేసిండని చెప్పేసి ఆ కంప్లైంట్ మీద కేసు చేయడం జరిగింది. బేసింగ్ ఆన్ దట్ కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఒకవేళ ఆమె ఫర్దర్గా ఆమె స్టేట్మెంట్ కూడా ఇన్ డీటెయిల్గా రికార్డ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా చట్ట ప్రకారంగా ఒకవేళ ఏదైతే తప్పు జరిగిందో డెఫినెట్లీ వీ షుడ్ టేక్ యాక్షన్ అకార్డింగ్లీ. ఎప్పుడు కంప్లైంట్ వచ్చింది సార్? 17th రోజు. ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ కాలేదు సార్? అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ప్రేమించి మోసం చేసిందంటారు సార్? అదే కంప్లీట్ అయింది. ప్రేమించి చేసుకొని అంటున్నాడని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన మాట వస్తుంది. స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బేసింగ్ ఆన్ ఆర్ స్టేట్మెంట్ ఓన్లీ కేసు రిజిస్టర్డ్. మళ్ళీ ఇన్డెప్త్గా ఇన్ డీటెయిల్గా ఆమె స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి రికార్డ్ చేయడం జరుగుతుంది. చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి యాక్షన్ తీసుకుంటాం చట్ట ప్రకారం. అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు అని అంటుంది సార్, దానిపైన వేరేమంటారు? వెరిఫై చేస్తాం. కాళ్ళకు మెట్టెలు తాళి పెట్టుకోవచ్చు, వెరిఫై చేస్తాం ప్రాపర్గా అన్నీ. అమ్మాయి అయితే గౌడ్స్, అమ్మాయికి ఇంకా ఇన్ డీటెయిల్గా వెరిఫై చేస్తాం. దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్. సామాజిక మాధ్యమాలలో ఒక దళిత యువతి అని ప్రాపర్గా అన్నీ కలెక్ట్ చేస్తాం. దళిత యువత అయితే ప్రాపర్గా 100% చట్ట ప్రకారంగా యాక్షన్ ఉంటుంది.